వెలసి ఉన్న పగా దండి కైలాసమే దిగి వచ్చే కోటి కాంతులతోని మెరిసే తలతలా వినాయకుడి సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెండిది. ఈ శుద్ధ చవితికి భూలోకాన పండుగనంట పండుగ రోజుల్లోన గణపతి ప్రతి ఇంటిలోన నిలిచేనంట వాడవాడలో వేడుకలంట ఘనముగ స్వామి ఉత్సవాలట పల్లె పల్లెలో పట్టణాలలో ఎక్కడ చూసిన గణపతులంట విశ్వమంత కొలిచేటి వినాయకుడవు నీవయ్యా ముందుగా మనము ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ యొక్క విఘ్ననాయకుడైనటువంటి వినాయకుణ్ణి ఒక్కసారి మనం మనసారా ప్రార్థన చేస్తూ ఆయనకి ఒక్కసారి జయజయలు సమర్పిద్దాము. ఎందుకంటే ఎవరము ఏ క్రమం ఆరంభించినప్పటికీ కూడా ముందుగా ప్రార్థించేది ఎవరిని? ఆ విఘ్ననాయకుణ్ణి మనం వేడుకుంటాము. ఏ కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ కూడా మనం ముందుగా విఘ్ననాయకుడికి నమస్కరించే కార్యక్రమాన్ని మొదలు పెడతాము. కాబట్టి ముందుగా మనము ఆయనకి జయజయలు పలుకుతూ జై బోలోతి శ్రీ గణేష్ మహారాజుకి అందరూ కూడా విఘ్ననాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి తిథి రోజు. అందున మనము అలాంటి ఇలాంటి దేవాలయంలో కాదు, ఉన్నది 3,000,000 దేవతలు కూడా ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. ఏదైనా ఒక పూజా కార్యక్రమం
గజముఖంతో ఉన్నటువంటి విఘ్ననాయకుడు హైరంపుడిగా ఆయనకి దర్శనమిచ్చాడు. 5 తలకాయలతో, హేరంపుడు అంటే 5 తలకాయలతో ఉండి సింహవాహనం మీద వస్తూ ఉంటాడు ఆయన. అలాంటి అవతారంతో బ్రహ్మగారికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి కానీ ఎందుకు నేను సృష్టి చేయడంలో ఇలా నేను కొంత బాధపడుతూ ఉన్నానంటే, ఇక ఇప్పటి నుంచి నీకు సృష్టి చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు నిర్విఘ్నంగా సృష్టి చేయగలుగుతావని ఆ యొక్క వక్రతుండుడై ఉన్నటువంటి ఆ వీరంబ గణపతి ఆయన్ని అనుగ్రహించాడు. అందుకని ఆ తిథి ఏ తిథి? మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి తిథి. అంటే అసలు సంకష్టహర చతుర్థి అంటే అసలు మొత్తం సృష్టి కంటే అంతటికంటే ముందు ఏర్పడినటువంటి ఆ విఘ్ననాయకుడి యొక్క ఆవిర్భావము మనము లెక్క ప్రకారం చూసినప్పటికీ కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో చవితి తిథి రోజు జరిగింది. అంటే ఈ రోజు జరిగింది. మనందరం ఎంత అదృష్టవంతులం చూడండి. అసలు ఈ ఆవిర్భావ ఘట్టాన్ని ఆయన ఎదురుగా కూర్చొని మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనం దీన్ని చెప్పుకోలేము. ఎందుకంటే మనం భగవంతుడి గురించి చెప్పుకోవడం కూడా ఒక తపస్సే. ఆ భగవంతుడి సన్నిధిలో ఉండి మనం ఆ భగవంతుడి గురించి చెప్పుకోవడం తపస్సే, వినడం కూడా తపస్సే. ఎందుకంటే శృణ్వంతపః, మనం మన మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ భగవంతుడి ఎందే తదేకమైనటువంటి దృష్టితో ఆ భగవంతుడి గురించి వినడం కూడా అది ఒక తపస్సు లాంటిదే. కాబట్టి మనందరం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇంత శుభదినం రోజు ఆ విఘ్ననాయకుడి యొక్క తపస్సు చేస్తున్నాము. మరి అలాంటి తపస్సు చేసినప్పుడు ఆయన అనుగ్రహించకుండా ఎందుకుంటాడు? అసలు ఎక్కడా ఉండకుండా ఇక్కడే ఉండి, అయ్యో ఇక్కడ కాశీపేటలో ఉన్నటువంటి భక్తులు నన్ను ఇంతలా పూజిస్తున్నారే, తప్పకుండా నేను వారిని అనుగ్రహించాలని ఆయన మనల్ని అందరినీ కూడా అనుగ్రహించి తీరుతాడు. మరి మనం గణపతికి చేసేటటువంటి పూజలని మనం కొంచెం గమనించినట్లయితే ఆయన యొక్క మనకి వైభవం మనకి కనిపిస్తుంది. మనం గణపతికి ఏం చేస్తామండి? ఏవో విగ్రహాలు తీసుకొచ్చి ఆయనకి పూజ చేయక్కర్లేదు, ఏవో ఇన్ని పూలు తీసుకొచ్చి ఆయనకి పూజ చేయక్కర్లేదు. ఆయన కోరుకునేది ఏంటి? ఆయన ఏమీ కోరుకోడు. ఇంత గరిక వేస్తే ఆయన సంతోషిస్తాడు. లేకపోతే ఆయనకి ఏ మూర్తి కూడా అక్కర్లేదు. ఆయన దగ్గర ఏ ఫోటో లేదయ్యా, ఏ మూర్తి పెట్టడానికి వీల్లేదు అనుకొని ఇంత పసుపు ముద్ద అక్కడ పెట్టేసి గణపతి దేవుణ్ణి ఆవాహన చేస్తే ఆయన అందులోకి కూడా ఆవాహన అయిపోతాడు. అంత సులభంగా ఆవాహన అయ్యి అలాగే అంత సులభంగా మనల్ని అనుగ్రహించేటటువంటి దైవము ఆయన కళ్యాణ గురువై మనల్ని అందరినీ అనుగ్రహించి తీరుతాడు. అందున ఇలాంటి పవిత్రమైనటువంటి తిథి రోజు మనము ఆయన యొక్క 2-3 గుణాలైనా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. మామూలుగా మనం గణపతికి పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? ఆయనకి షోడశోపచారాలు చేస్తాము. ఒకవేళ సమయం లేదనుకోండి, మనం ఏం చేస్తాము? ఆయన వద్దకి వెళ్ళి ఏమీ చేయము, మన మిటికలతో 3 సార్లు ఇలా మోదుకొని ఆయనకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాము. మరి ఆయన కదా మనం 2 కడతల మీద ఆ మిటికలతో మోదుకోవడం ఎందుకు? ఒకానొక సందర్భంలో తమిళనాట ద్రవిడ దేశంలో వాళ్ళకి నీటికి చాలా ఎద్దడిగా ఉండేది. అలా నీటికి చాలా ఎద్దడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? అక్కడి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో మాకు త్రాగడానికి నీరు లేదే, ఎలాగున మాకు నీరు వస్తుందని వాళ్ళందరూ ఏం చేశారు? ఈ వినాయకుడిని వేడుకున్నారు. వేడుకోగానే ఆయన ఏం చేశాడు? బాల రూపంలో విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడు ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన బాలుడుగానే చేశాడండి. ఏ మంచి
ఒకేసారి ఆ తీర్థాన్ని అవపోసనగా పట్టి సముద్ర జలాన్నంతా కూడా తాగేశారు. అలా సముద్ర జలాన్నంతా తాగేసే కానీ దేవేంద్రుడు ఏం చేశాడు? రాక్షసుల్ని ఆయన సంహరించి మరి సముద్ర జలాన్ని వదిలేయండి అన్నాడు. ఇంకెక్కడ సముద్ర జలాన్ని? నేను ఒకసారి అవపోసన కట్టేశాను కదా, ఒకసారి అవపోసన కట్టేసిన తర్వాత అవి నేను పుచ్చుకున్నాను కాబట్టి నా కడుపులోనికి వెళ్ళిపోయాయి, జీర్ణమైపోయావు అనగానే దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అయ్యో సముద్ర జలం
దోమ కూపాల నుంచి కూడా వెలుతురు దేదీప్యమానంగా వస్తుంది. ఎందుకు? ఆయన అంతగా శివారాధన చేసేవాడు. అసలు ఆయనలోనే కనుక పరస్త్రీ వ్యామోహం అన్నటువంటి లోకత్వమే లేకపోతే, అలాంటి ఆలోచనే లేకపోతే ఆయన ఎంత శక్తి సంపన్నుడో. కానీ ఆయన పాడైపోయింది ఎందుకు? పరస్త్రీ వ్యామోహం వల్లే ఆయన చనిపోయాడు. లంక అంతా కూడా తుది మొక్కింపబడింది. మరి అంతటి రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. మరి ఆయన్ని ఆపగలిగేది ఎవరు? అందుకని బాలుడైనటువంటి వినాయకుడే ఆయన ఎదురుగా నుంచున్నాడు. అర్ఘ్యపాద్యాలలో త్రికాలాల్లో ఆయన సంధ్యావందనం చేసేవాడు. త్రికాలాల్లో సంధ్యావందనం చేసేవాడు. ఉదయం పూట జపం చాలా ముఖ్యం. సాయంకాలం సమయం లేదనుకోండి, మనము అర్ఘ్యం వదిలి వచ్చేయచ్చు 11 మార్లు గాయత్రి చేసి అయినా. కాబట్టి ఆయన ఏం చేశాడు? గోకర్ణం సముద్ర తీరానికి దగ్గరికి రాగానే అక్కడ బాలుడు కనిపించగానే ఆత్మలింగం కాబట్టి కింద పెట్టకూడదు. కింద పెట్టామా అది భూమిలో స్థాపితమైపోతుంది. కాబట్టి ఎవరు కనిపిస్తారా అని చూడగానే ఈ బాలుడు కనిపించాడు. చిన్నగా బొద్దుగా ఉన్నటువంటి బాలుడిని చూడగానే ఆహా, వీడైతే ఆత్మలింగాన్ని చక్కగా పట్టుకోగలుగుతాడు, బొద్దుగా ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు అనేసి ఆ పిల్లవాడిని పిలిచి, బాబు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోరా, నేను ఇప్పుడే అర్ఘ్యం వదిలి వచ్చేస్తాను, ఎంతసేపు నిమిషం ఇలా అర్ఘ్యం వదిలి ఇలా వచ్చేస్తాను, నువ్వు పట్టుకొని కింద వరకు పెట్టబాకు అనగానే ముందుగానే బాలుడిగా ఉన్నటువంటి ఆ వినాయకుడు చెప్పాడు, నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, నువ్వు నాకు ఇచ్చేస్తున్నా సరే ఈ లింగాన్ని పట్టుకోమని. నేను పట్టుకున్నాను, కానీ నాకు భారం ఎక్కువైపోతే, బరువు కనుక ఎక్కువైపోతే నేనేమీ చెయ్యను. 3 సార్లు నిన్ను రావణా 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 అని పిలుస్తాను. నువ్వు 3 సార్లు వెనక్కి తిరిగి రాలేదనుకో, నేను ఇది కింద పెట్టేస్తాను అని చెప్పాడు. మరి రావణాసురుడు సముద్రంలోకి వెళ్ళాడు. ఒకసారి సంకల్పం చెప్పుకోవాలి కదా, సమయం అయితే పడుతుంది కదా అర్ఘ్యం వదలాలన్నా కూడా. ఆయన మొదటిసారి అర్ఘ్యం వదిలేలోనే రావణ అన్నాడు. అర్ఘ్యం వదిలేటప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే అర్ఘ్యం వదిలేటప్పుడు మనం కనుక మాట్లాడితే ఆ కష్టం ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే మనము అర్ఘ్యం వదిలినటువంటి దానిలో దోషం వస్తుంది. కాబట్టి అర్ఘ్యం వదిలేటప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి సన్న చేస్తూ రావణాసురుడు వెనకకి తిరిగి చెప్తూనే ఉన్నాడు, వస్తున్నాంగా 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 అని. కానీ వినాయకుడు ఆయనకు తెలియదేముంది. కాబట్టి ఆయన ఏంటి 3 సార్లు వెంటనే రావణ రావణ అంటూ పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని భారతదేశపు ఎల్లలు దాటిపోకుండా ఆ గోకర్ణ క్షేత్రంలో అట్టే పెట్టేసి భూమి మీద పెట్టేశాడు. ఇప్పటికీ మనం గోకర్ణ క్షేత్రంలో చూస్తోంది ఆ ఆత్మలింగాన్ని. మరి మనకి ఎన్నో అనుగ్రహించాడు ఆయన. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగం రచించేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడి స్తోత్రాన్ని రచించేటప్పుడు సదాభూ బాల రూపం అంటూ ఎప్పుడు కూడా నువ్వు బాలుడిగానే ఉంటావయ్యా, ఆ బాలుడిగానే ఉండి ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తూ ఉంటావయ్యా అని చెప్పాడు. మరి తండ్రిని కాదు, అలాగే మీనమామని కూడా అలాగే ఆయన అనుగ్రహించాడు. మరి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు, మరి రంగనాథుని ఏం చేశాడు? విభీషణుడు తీసుకెళ్లిపోతున్నాడు లంకకి. విభీషణుడు తీసుకెళ్లిపోతుంటే అలాగే ఎలాగైతే రావణాసురుడికి జరిగిందో అలాగే ఆ యొక్క విభీషణుడిని కూడా నేను 3 మార్లు నిన్ను విభీషణాన్ని పిలుస్తాను, నువ్వు అర్ఘ్యం వదిలి రాలేదో ఈ రంగనాథుడిని ఇక్కడ పెట్టేస్తాను అని చెప్పాడు. అలాగే రంగనాథుడిని కూడా మన భారతదేశపు ఎల్లలు దాటకుండా కాపాడినటువంటి వాడు. కుంభస్థలము ఒక లక్ష్మీ స్థానము, మారేడుదలము ఈయన ఒక లక్ష్మీ స్థానం. కాబట్టి ఈ లక్ష్మీ స్థానాలన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఏనుగు కుంభస్థలం అంటే లక్ష్మీ స్థానము. మనము ఒక్కసారి ఆ విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడి యొక్క మోముని చూసినంత మాత్రాన మనకి లక్ష్మీ సంపద కలిగి తీరుతుంది. అందుకే మనం ఉదయం నిద్ర లేచి లేవగాని ఆయన యొక్క ముఖాన్ని చూసినంత మాత్రాన ఎటువంటి ఉపద్రవాలు వచ్చేవైనప్పటికీ కూడా అవన్నీ కూడా చాలా సునాయాసంగా తొలగిపోతాయి. మనకు ఒక అనుమానం కలుగుతుంది, మీరు ఇప్పుడు సంకష్టహర చతుర్థి అంటే సృష్టికి ముందు బ్రహ్మగారు ఆయన సృష్టి చేసే ముందు ఆయన వక్రతుండంతో ఏర్పడినటువంటి గణపతిని అప్పుడు ఏర్పడితే ఈ రోజు ఇలా సంకష్టహర చతుర్థి చేసుకుంటున్నాం అంటున్నారండి. మరి భాద్రపద మాసంలో కూడా మనం ఒక చవితి చేసుకుంటూ ఉంటాము. మరి దానికి దీనికి తేడా ఏంటండి? అది కూడా వినాయకుడు
ఈ రోజు మాఘమాసము కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి తిథి. చక్కగా మనం కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతాంత గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ మనము చక్కగా పసుపుతో అభిషేకం చేస్తున్నారట వినాయకుడికి. ఒక్కసారి తనివి తీరా చూసి వద్దాం అనుకోగానే మన మనసు ఏముంటుంది, అబ్బా ఎప్పుడు ఉండే గుడే కదా, ఎప్పుడు ఉంటుంది 365 రోజుల గుడి, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. కానీ నేను చూసే సీరియల్ చాలా సస్పెన్స్ లో ఉంది కాబట్టి ఆ సీరియల్ చూద్దామే, ఆ సస్పెన్స్ ఏదో తీరితేనే నాకు మనశ్శాంతి. కాబట్టి ఈ సీరియల్ చూద్దాం అనిపిస్తుంది మనసు. లేకపోతే ఇంకొక రకంగా ఏమనిపిస్తుంది, కొత్తగా ఇక్కడ ఏదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారట, చాలా రిబేట్లు కూడా ఇస్తున్నారట. గుడికి ఉంది, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు, ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇప్పుడే చూడాల్సిన అవసరమే ఉంది. కానీ అక్కడ ఏదో రిబేట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ చేద్దామని మన మనసు అనిపిస్తుంది. అంతేకాని చక్కగా భగవత్ సన్నిధికి వెళ్తాము, ఇంతమంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు, ఇంతమంది దేవతామూర్తులు కొలువై ఉండగా ఒక్కరన్నా మన మొరవినరా, ఒక్కళ్ళన్నా మన కష్టాన్ని తీర్చలేరా, ఒక్కళ్ళన్నా మనకి స్వాంతన కూర్చోలేరా, దేవాలయానికి వెళ్దాము అని మనకు అసలు అనిపించదు. ఎందుకు, మన మనసులోనే రాక్షసుడు ఉన్నాడు. ఎందుకు, ఇది కలియుగం కదా, కాబట్టి మన మనసే మనల్ని మంచి పనులు చేయనీయకుండా ఆపుతూ ఉంటుంది. మరి మనసుని ఎలా మనం కట్టుదిట్టం చేసుకోవాలి? అందున ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రదోషము అంటే సూర్యాస్తమైపోయి ఇంకా చీకటికి ముందున్నటువంటి కాలము మొత్తము కూడా భగవంతుడికే సంబంధించింది. అందులో ముఖ్యంగా పరమశివుడికి సంబంధించినటువంటి కాలము. ఈ ప్రదోష కాలంలో మనం టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాం. అది కూడా ఎలాంటి సీరియల్స్ చూస్తాము, ఏదో భగవంతుడికి సంబంధించినటువంటి సీరియల్స్ కాదు, మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలను తీసి విసిరివేసేటటువంటివి, లేకపోతే ఒకళ్ళు కార్పణ్యంతో కక్షతో మాట్లాడుకునేటటువంటి మాటలు, అందులో పనికొచ్చే మాట స్వాంతనగా శాంతంగా మాట్లాడుకునేటటువంటి మాటలు అస్సలు ఉండవు. లేకపోతే వావి వరుసలు లేకుండా ఒకరితో ఒకరు తిరుగుతూ ఉండేటటువంటివి, ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రదోష కాలంలో చూస్తూ ఉంటాము. కానీ అది చాలా దోషంతో కూడుకున్నటువంటిది. ప్రదోషము అంటే ఏంటి, పూర్తిగా కూడా శివుడికి సంబంధించినటువంటి కాలము. ఈ ప్రదోష కాలంలో భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమం తప్ప ఇతర కార్యక్రమాలేవి కూడా 13 నిమిషాలు 16 నిమిషాలు అస్సలు చేయకూడదు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి, ఏ ఏ సమయాలలో మనం ఏది చేయకూడదు. ఆ శిఖిరాలను తిరగరండి, మనము ఉపగ్రహాలనే నింగిలోకి పంపిస్తున్నాము, ఇలాంటివన్నీ నేను నమ్మము అనడానికి వీల్లేదు. ఒక ఋషులు మనకి ఒక శాస్త్రాన్ని, ఒక చక్కటి తిథిని ఎందుకు ఇచ్చారు, మనము అభ్యున్నతిలోకి వెళ్ళడానికి. చాలా గొప్పదైనటువంటిది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ తిరిగి మనకి ఈ మానవ జన్మ లభించదు. మరి వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం ఇప్పుడే సార్థకం చేసుకోవాలి. ఏ రకంగా సార్థకం చేసుకోవాలి, భగవంతుడికి సంబంధించినటువంటి 4 మంచి మాటలు వినడం, లేకపోతే మనకి శక్తి ఉంటే మనకి తెలిసినటువంటి విషయాలని మన పిల్లలకి చెప్పటము, లేకపోతే తర్వాత మన పక్క వాళ్ళకి చెప్పటము. అలా చేస్తున్నందులో ఏంటి, మనకి కూడా కొత్త పుణ్యం వస్తుంది. అలాగే మనం భగవంతుడి మీద కూడా
వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మనందరం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము. మనం ఇలా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ఈ జన్మ తర్వాత తప్పకుండా ఇంకొక జన్మ ఉంది అని నమ్మి తీరుతాము. భగవంతుని చేతిలో కూడా లేనిదేంటి, మళ్ళీ మనకి వచ్చేటటువంటి మానవ జన్మ. కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ మానవ జన్మనే మనం సార్థకం చేసుకోవాలి. అందుకే ఒక మహాకవి ఏం చెప్పారు, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణ కాలమునందు మనకులేము. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకిరించి పట్టునప్పుడు కమవాత పైత్యములు తప్పగా కంప ముప్పో మంది కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణాయను పిలుతును శ్రమ చేత పిలువలేను. నాటికి ఇప్పుడు చేతు నీ నామ భజన చెవివిడి విలుమయ్య ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దుర్గ దూరాంటూ అంత భక్తులు అంత ధైర్యంగా చెప్పుకున్నాడు. మనకి కూడా ధైర్యం రావాలి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ నామాన్నే నా తుది శ్వాస వదిలేటప్పుడు నేను చెబుతున్నటువంటి నామంగా నువ్వు రాసుకోనాయనా అని చెప్పగలిగేటటువంటి పూనిక మనకి ఉండాలి. ఎందుకు, మరణమాసన్నమైనప్పుడు మన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. శరీరం కూడా 1,00,000 ఏళ్లు పుట్టినటువంటి బాధని ఈ శరీరం అనుభవిస్తూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో భగవంతుడు గుర్తురమ్మంటే గుర్తుకొస్తాడా? గుర్తుకు రాడు. అది ఎప్పటి నుంచి అభ్యాసం అవ్వాలి? చిన్న నాటి నుంచి మనకి అభ్యాసం అవ్వాలి. కాబట్టి మనం కూడా ఇప్పుడు ధైర్యంగా భగవంతుడికి చెప్పగలిగినటువంటి భూమిక వచ్చేటట్టుగా మనము మన మనసుని సంసిద్ధం చేసుకోవాలి. మన మనసుని సంసిద్ధం చేసుకొని నిరంతరం మీకు ఏ నామం దొరికితే ఆ నామాన్ని, ఏ రూపం మీ మనసు పట్టుకుంటే ఆ రూపాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకున్నంత మాత్రాన మనము చెయ్యగా ఆరాధన కొన్ని రోజులకి మనమే వారిగా మారిపోతాము. వినాయకుడిని మనం పూజించేటప్పుడు గరికెతో పూజించినంత మాత్రాన ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలై ఉండొచ్చు, అమ్మాయిలై ఉండొచ్చు, గరికెతో కనుక కళ్యాణ గురువుని పూజించినంత మాత్రాన వారు శీఘ్రంగా వివాహ యోగ్యతని పొందుతారు. అందున చక్కటి జీవిత భాగస్వామిని పొందుతారు. ఆ యొక్క గరికెతో పూజ చేసేటటువంటి విధానంలో కూడా మనం ఏం చేయాలి, చక్కగా పెరిగినటువంటి గరిక ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకోవాలి. అంటే ఇక్కడ పడితే అక్కడ కాళ్ళతో తొక్కేసినటువంటివి జంతు మూత్ర విసర్జన చేసేటటువంటి ప్రదేశాలు కాకుండా చక్కగా పెరిగినటువంటి గరికను తీసుకొచ్చి ఇంటికి తెచ్చుకోవాలి. మనం ఈ వ్రతాన్ని బుధవారం రోజు మొదలు పెట్టాలి. బుధవారం రోజు మొదలు పెట్టి 9 రోజుల పాటు వరుసగా, ఆడవాళ్ళైతే ఇబ్బంది రోజులు కాకుండా వరుసగా 9 రోజులు చేసేటట్టుగా మనం నియమం ఏర్పరచుకోవాలి. ఆ గరికని మనం తెచ్చిపెట్టుకుని ఎవరైతే వివాహాన్ని కోరుకుంటూ ఈ పూజ చేసుకుంటున్నారో వారు ఎవరి బొటనవేలు కలుపుకి వాళ్ళు గరిక యొక్క మొనని ఇక్కడ పెట్టుకుని ఎవరి బొటనవేలంతా వారు తుంచుకోవాలి. ఎన్ని అష్టోత్తర శతనామాలలో మనకి 108 నామాలు ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చిన్న ముక్కలు చేసుకుని ఒక చిన్న గిన్నెలో భద్రపరచుకోవాలి. మనం రేపు ఉదయం పూజ చేస్తామంటే ఉదయం పూటే చేసుకోవాలి. చేసుకొని విఘ్నేశ్వరుడి యొక్క మూర్తిని పెట్టుకొని విఘ్నేశ్వరుడి యొక్క ఒక్కొక్క నామాన్ని మనం చదివేటప్పుడు ఓం వినాయకాయ నమః అన్నప్పుడు ఒక గరిక తీసుకుని ఉదయానికి కట్టుకుని ఆ యొక్క గరికని ఆ వినాయకుడి మీద వేయాలి. ఇలా 9 రోజులు చేసిన తర్వాత ఆ నిర్మాణాన్ని మనకు తీయకూడదు. 9 రోజులు తీయకుండా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు నిమజ్జనం చేయాలి ఆ యొక్క నిర్మాణంతో సహా. ఇలా చేసినంత మాత్రాన తప్పకుండా వివాహ యోగ్యతని కోరుకునేటటువంటి అబ్బాయిలపై ఉండొచ్చు, అమ్మాయిలపై ఉండొచ్చు, త్వరగా వారికి వివాహం అవుతుంది. అసలు నాకేమనిపించిందంటే ఈ కాశీపేటలో ఎవరెవరైతే ఈ శ్వేతాంగ గణపతి దేవాలయానికి వచ్చి ఉన్నారో వారందరికీ కూడా ఆ కళ్యాణ గురువైనటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించి వారికి త్వరగా కళ్యాణాలు జరగాలి అంటే మా గురువు గారైనటువంటి కీర్తిశేషులు శేషాచలపతిరావు గారు చెప్పినటువంటి ఈ వినాయకుడి యొక్క పూజని ప్రతి ఒక్కరికి తెలియజేద్దామని ఎందుకో ఇంతకు ముందే సంకల్పం కలిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేశాను. ఎవరికైనా దీనిలో
ఎవరైతే త్వరగా వివాహ యోగ్యతను సిద్ధింప చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పూజ చేస్తే ఆ కళ్యాణ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలుసో తెలీదో సముద్రంలో నీటి పొట్టులాగా నాకు తెలిసినటువంటి 4 మంచి విషయాలని మీకందరికీ చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ సిబ్బందికి, అలాగే ముఖ్యంగా శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి. ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 939481081 మరియు 939481081.